స్టూడెంట్స్ ఎంసీక్యూ 5 సిరీస్లో మనం ఈ వీడియోలో అటామిక్ స్ట్రక్చర్లో మనం ఏమేమి మోడల్స్ వస్తాయి బేసిక్స్ నుంచి అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు ఒక్కొక్క వీడియోలో 5 క్వశ్చన్స్ వేసుకుంటున్నాము. సో ఈ ఎంసీక్యూ 5 సిరీస్లో అటామిక్ స్ట్రక్చర్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అవన్నీ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఇలా ఇచ్చారు. ఈ వీడియోలో మనం ఫండమెంటల్ పార్టికల్స్ మీద ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారు చూద్దాం. సో ద స్పెసిఫిక్ చార్జ్ E/m అంటే చార్జ్ టు మాస్ రేషియో. చార్జ్ టు మాస్ రేషియో విచ్ ఈజ్ నోన్ యాజ్ స్పెసిఫిక్ చార్జ్ అంటాం. స్పెసిఫిక్ చార్జ్ E/m ఆఫ్ ఏ ప్రోటాన్ ఈజ్ అని ఇచ్చారు. జనరల్గా కాన్స్టెంట్ అది గుర్తుపెట్టుకోవడమే మనం. మరి ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఏమొస్తాయి? అన్ ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దాన్ 100 పార్టికల్స్. దే ఆర్ నోన్ యాజ్ సబ్-అటామిక్ పార్టికల్స్ అంటాం. Among in these more than 100 subatomic particles, only 3 particles are known as fundamental particles అంటాం. మరి ఆ ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఎవరిని తీసుకుంటాం? ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. దీస్ ఆర్ ద ఫండమెంటల్ పార్టికల్స్. మరి ఎలక్ట్రాన్ తీసుకుంటే నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్, ప్రోటాన్ ఇస్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్, న్యూట్రాన్ అంటే న్యూట్రల్ పార్టికల్ తీసుకుంటాం, చార్జ్లెస్ పార్టికల్ తీసుకుంటాం. మరి వాట్ అబౌట్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే మనం కూలూమ్స్లో చెప్పవచ్చు, ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్లో కూడా తీసుకోవచ్చు. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే -1.602 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్. ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ అంటే -4.8 ఇంటూ 10⁻⁻10 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్లో తీసుకుంటాం. అది ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకుంటాం. మరి వాట్ అబౌట్ ద ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్ అంటే నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్, పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్, ఛార్జ్ సేమ్ బట్ ఇక్కడ నెగిటివ్ సైన్ రాస్తాం, ఇక్కడ పాజిటివ్ సైన్ రాస్తాం. అంటే 1.602 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్. ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ అంటే 4.8 ఇంటూ 10⁻⁻10 ESU ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. న్యూట్రాన్ ఈజ్ చార్జ్లెస్ పార్టికల్ అని చెప్పుకున్నాం. మరి వాట్ అబౌట్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే 9.11 ఇంటూ 10⁻31 కిలోగ్రామ్స్. దాన్ని మనం కావాలంటే గ్రామ్స్లో అయినా మిల్లీగ్రామ్స్లో అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. దెన్ వాట్ అబౌట్ ద మాస్ ఆఫ్ ప్రోటాన్ అంటే 1.673 ఇంటూ 10⁻27 కిలోగ్రామ్స్. దట్ ఈస్ ద మాస్ ఆఫ్ ప్రోటాన్. మరి న్యూట్రాన్ ఛార్జ్లెస్ పార్టికల్ అన్నాము. వాట్ అబౌట్ ద మాస్ ఆఫ్ న్యూట్రాన్ అంటే 1.675 ఇంటూ 10⁻27 కిలోగ్రామ్స్. సో మాస్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని విచ్ ఈస్ ద హెవియెస్ట్ ఫండమెంటల్ పార్టికల్ అంటే ద హెవియెస్ట్ ఫండమెంటల్ పార్టికల్ ఈజ్ న్యూట్రాన్ అండ్ ద లైటెస్ట్ ఫండమెంటల్ పార్టికల్ ఈజ్ ఎలక్ట్రాన్ తీసుకుంటాం. ఇది మాస్, ఇవి ఛార్జెస్ తీసుకుంటాం. మరి మాస్ మోడర్న్ యూనిట్స్లో అంటే అటామిక్ మాస్ యూనిట్స్లో ఎంత తీసుకుంటాము? 0.0000548 AMU. మీరు చాలా సింపుల్గా 0.0005 గుర్తుపెట్టుకోండి. అలానే మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇన్ అటామిక్ మాస్ యూనిట్స్ తీసుకుంటే 1.00727 AMU తీసుకుంటాం. మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఇన్ అటామిక్ మాస్ యూనిట్స్ అంటే 1.00866 AMU తీసుకుంటాం. మరి వాట్ అబౌట్ ద రిలేటివ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే 1/1837 పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ తీసుకుంటాం. సో ద రిలేటివ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ 1/1837. రిలేటివ్ మాస్ ఆఫ్ ప్రోటాన్ 1 తీసుకుంటాం, రిలేటివ్ మాస్ ఆఫ్ న్యూట్రాన్ కూడా 1 తీసుకుంటాం. మరి క్వశ్చన్లో మన ఏమని అడిగారు? ఛార్జ్ టు మాస్ రేషియో E/m, ఛార్జ్ టు మాస్ రేషియో అంటే స్పెసిఫిక్ ఛార్జ్. ఇన్ మనకి యూనిట్స్ ఏమి ఇచ్చారు చూడండి, కూలుంబ్ పర్ కిలోగ్రామ్, కూలుంబ్ పర్ కిలోగ్రామ్. ఇది రాదు కదా ఆప్షన్. ఇది AMU అంటే మాస్, ఇది AMU అంటే మాస్. సో ఈ రెండిట్లోనే రావాలి. సో ఛార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ప్రోటాన్ అంటే ఛార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ప్రోటాన్ ఎంత వస్తుంది? 9.58 ఇంటూ 10⁻7 కూలుంబ్ పర్ కిలోగ్రామ్ తీసుకుంటాం. అలానే ఛార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకుంటే 1.76 ఇంటూ 10⁻11 కూలుంబ్ పర్ కిలోగ్రామ్ తీసుకుంటాం. సో ఛార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ప్రోటాన్ అన్నాం కాబట్టి ఇది తీసుకోవచ్చు.
ఒక్కోసారి ఆప్షన్లో మనకేమిస్తారు 9.58 అంటే ఆల్మోస్ట్ 10 కదా మనకి. సో 10 × 10⁻⁷ కూలంబ్/కిలోగ్రామ్ అలా అయినా తీసుకోవచ్చు. సో ఇవి ఫండమెంటల్ పార్టికల్స్, ఛార్జెస్, మాసెస్, స్పెసిఫిక్ ఛార్జెస్, అలానే మనకి ఏఎంయూలో మాసెస్ ఎట్లా తీసుకుంటాం, ఈ టేబుల్ అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇవన్నీ కూడా కాన్స్టెంట్సే తీసుకుంటాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Charge of the species with 17 protons, 18 neutrons and 18 electrons అన్న చాలా సింపుల్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఫర్ ఏ న్యూట్రల్ ఆటమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫర్ ఏ న్యూట్రల్ ఆటమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. ఇప్పుడు క్వశ్చన్లో ప్రోటాన్స్ ఎన్ని ఇచ్చారు? 17 ప్రోటాన్స్ ఇచ్చారు. ఎలక్ట్రాన్స్ కూడా ఎన్ని ఉండాలి? 17 ఎలక్ట్రాన్స్ ఉండాలి ఫర్ ఏ న్యూట్రల్ ఆటమ్. సో క్వశ్చన్లో ప్రోటాన్స్ 17 ఇచ్చారు, ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఎన్ని ఇచ్చారు? 18 ఎలక్ట్రాన్స్ ఇచ్చారు. ఎలక్ట్రాన్స్ 18 ఇచ్చారు. ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్తో కంపేర్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1 ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది, అంటే గ్రేటర్గా ఉంది. దాని అర్థం ఏంటి? న్యూట్రల్ ఆటంలో ఉన్నప్పుడు 17 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, బట్ 18 ఎలక్ట్రాన్స్ అంటే ఇది 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది. 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది కాబట్టి 18 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. మరి 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది కాబట్టి గెయిన్ చేస్తే నెగిటివ్ సైన్తో ఇండికేట్ చేస్తాము, లూజ్ చేస్తే పాజిటివ్ సైన్తో ఇండికేట్ చేస్తాం. The negative sign indicates the gaining of electrons and positive sign indicates the losing of electrons. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉంటే అన్ని నెగిటివ్ ఛార్జెస్ తీసుకోవాలి. వెన్ కంపేర్డ్ విత్ ప్రోటాన్స్ 1 ఎలక్ట్రాన్ గ్రేటర్గా ఉంది కాబట్టి 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది కాబట్టి, సో ఇప్పుడు ఇదే ఎలిమెంట్ని మనం ఎక్స్ అనుకుంటే వాట్ అబౌట్ ఇట్స్ ఛార్జ్? 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది కాబట్టి -1 అని రాసుకుంటాం. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? -1. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఫర్ ఏ న్యూట్రల్ ఆటమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 17 ప్రోటాన్స్ ఉంటే 17 ఎలక్ట్రాన్స్ ఉండాలి, బట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 18 ఎలక్ట్రాన్స్ అన్నాం కాబట్టి ఇట్ ఇండికేట్స్ ద గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. గెయినింగ్ అన్నాం కాబట్టి నెగిటివ్ సైన్ రాస్తాము. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయో అంత ఛార్జ్ రాసుకుంటాం. సో ప్రోటాన్స్తో కంపేర్ చేస్తే 1 ఎలక్ట్రాన్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇట్ ఎగ్జిబిట్స్ నెగిటివ్ ఛార్జ్. సో ఎన్ని నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయంటే 1. సో దాని ఛార్జ్ ఏమొస్తుంది? ఇప్పుడు -1 అని రాస్తాము. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ద ఛార్జ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఇస్ 1.6 × 10⁻⁻19 కూలూమ్స్. దెన్ వాట్ ఈస్ ద ఛార్జ్ ఆఫ్ 1 Mg+2 అయాన్ అని ఇచ్చారు. 1 Mg+2 అయాన్. మెగ్నీషియం మనం ఏమనుకుంటాము అంటే మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12 కాబట్టి మెగ్నీషియం కన్సిస్ట్ ఆఫ్ 12 ఎలక్ట్రాన్స్. మరి 12 ఎలక్ట్రాన్స్ అంటే మీకు 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయి ఉంది కాబట్టి 12 - 2 అంటే 10 ఎలక్ట్రాన్స్ కదా. 10 × 1.6 × 10⁻⁻19 కూలూమ్స్ అంటాం. అది టోటల్ ఛార్జ్ అడిగితే, కానీ ద ఛార్జ్ ఆఫ్ 1 Mg+2 అయాన్ అన్నాము. Mg+2 అంటే కన్సిస్ట్ ఆఫ్ 2 పాజిటివ్ ఛార్జెస్. ఇట్ ఈస్ ఎ డై పాజిటివ్ అయాన్. సో వాట్ అబౌట్ ద ఛార్జ్ ఆఫ్ 1 Mg+2 అయాన్ అంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ 2 ఉన్నాయి కాబట్టి దెన్ 2 × ఛార్జ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ 1.6 × 10⁻⁻19 కూలూమ్స్ తీసుకుంటాం. సో ఎంత వస్తుంది మనకి? 2 × 1.6 అంటే 3.2 రాసుకుంటాం. సో ఇప్పుడు ఒకవేళ Al+3 అన్నాము, Al+3 అంటే +3 అన్నాము కాబట్టి 3 × 1.6 × 10⁻⁻19. Na+ అన్నాము. Na+ కన్సిస్ట్ ఆఫ్ 1 పాజిటివ్ ఛార్జ్ కాబట్టి 1 × 1.6 × 10⁻⁻19 అని రాస్తాం. సో Mg+2 కన్సిస్ట్ ఆఫ్ 2 పాజిటివ్ ఛార్జెస్, దెన్ 2 × 1.6 × 10⁻⁻19 కూలూమ్స్. సో ఆన్సర్ వచ్చేసి 2 × 1.6 అంటే మీకు 3.2 × 10⁻⁻19 కూలూమ్స్ తీసుకుంటాం. ఛార్జ్ ఇచ్చినప్పుడు మనం ఇలా మోడల్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మోడల్. The number of neutrons in the radioactive isotope of hydrogen. ఇంతకుముందు చెప్పుకున్నాం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ ఏ న్యూట్రల్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ అటామిక్ నెంబర్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్ ఏ న్యూట్రల్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ అటామిక్ నెంబర్. Z ఈజ్ అటామిక్ నెంబర్.
నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ తీసుకుంటాం. సో Z ఈజ్ అటామిక్ నెంబర్, A మీన్స్ మాస్ నెంబర్. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే A మైనస్ Z మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. మనకి తెలుసు పీరియాడిక్ టేబుల్లో ద ఎలిమెంట్ ఓన్లీ ఎలిమెంట్ విచ్ డు నాట్ కన్సిస్ట్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే హైడ్రోజన్. ఒక హైడ్రోజన్లో మాత్రమే న్యూట్రాన్స్ ఉండవు. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, మాస్ నెంబర్ 1 అంటే 1.0081 రాస్తాము. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే 1 మైనస్ 1. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 0. కానీ క్వశ్చన్లో అలా ఇవ్వలేదు. రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ అన్నాం కాబట్టి ఐసోటోప్ హ్యావింగ్ ద సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్స్. సో హైడ్రోజన్ హ్యాస్ 3 ఐసోటోప్స్, H11, H12 అండ్ H13 అంటాం. దీన్నే మనం నార్మల్ హైడ్రోజన్ అంటాం. దిస్ ఈజ్ హెవియర్ హైడ్రోజన్ అండ్ దిస్ ఈజ్ రేడియో యాక్టివ్ హైడ్రోజన్. నార్మల్ హైడ్రోజన్, హెవియర్ హైడ్రోజన్, radioactive hydrogen. This is also known as deuterium. Hydrogen, deuterium, tritium. So radioactive isotope of hydrogen ante tritium is the radioactive isotope of hydrogen. So T13 లేదా దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, H13 అని కూడా రాసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అన్నాం కాబట్టి A మైనస్ Z మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ 3 కాబట్టి 3 మైనస్ 1 అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని వస్తున్నాయి, 2 న్యూట్రాన్స్. సో ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద రేడియో యాక్టివ్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ అంటే 3 మైనస్ 1, 2 న్యూట్రాన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ మోడల్ చూడండి, ఐసోటోనిక్ పెయిర్ అని ఇచ్చారు. ఐసోటోనిక్ పెయిర్ ఇవి న్యూక్లైడ్స్ తీసుకుంటే ఐసో అని వచ్చింది అంటే సేమ్ అని గుర్తుపెట్టుకోండి, సేమ్ సేమ్. సో మనకేమొస్తాయి, ఐసోటోప్, ఐసోబార్, ఐసోటోన్, ఐసోడయాఫర్ అండ్ ఐసోస్టర్. ఐసోటోప్ హ్యావింగ్ ద సేమ్ అటామిక్ నెంబర్ సేమ్ ఉండాలి. ఐసోబార్ హ్యావింగ్ సేమ్ మాస్ నెంబర్. ఐసోటోన్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్ నెంబర్ సేమ్ ఉంటే ఐసోటోన్. ఐసోడయాఫర్ హ్యావింగ్ సేమ్ ఐసోటోపిక్ నెంబర్ మీన్స్ A minus 2 into Z. Mass number minus 2 into atomic number is known as isodiapher. Isostar having same number of electrons and same atomicity. Having same number of electrons and same atomicity, that is isostar. So iso means same. Isotopes having the same atomic number, isobar having the same mass number, isotone having same number of న్యూట్రాన్స్ అంటే మనం ఇందాకే చేసాము కదా, మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. ఐసోడయాఫర్ having same isotopic number. Isodiapher means isotopic number minus mass number minus 2 into atomic number. Isostar having same number of electrons and same atomicity తీసుకుంటాం. Then what about isotonic pair? Isotone having same number of neutrons. క్లోరిన్ ఆటమ్ సేమ్, ఎలిమెంట్ సేమ్, అటామిక్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి ఇది ఐసోటోపిక్ పెయిర్ అన్నాం. మాస్ నెంబర్ సేమ్ కనిపిస్తుంది చూడండి, కార్బన్ 14, నైట్రోజన్ 14 బోత్ హ్యావ్ ద సేమ్ మాస్ నెంబర్ అంటే బి ఆప్షన్ ఏమొస్తుంది, ఐసోబార్. ఇది ఐసోబార్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ రెండిట్లో పాస్పరస్ 31, 15 అటామిక్ నెంబర్ సేమ్ లేదు, మాస్ నెంబర్ సేమ్ లేదు. ఇక్కడ సల్ఫర్ 16, 32 అటామిక్ నెంబర్ సేమ్ లేదు, మాస్ నెంబర్ 30 లేదు, 32 సేమ్ లేదు. కాబట్టి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ చూడండి 31 మైనస్ 15. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే 32 మైనస్ 16. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రెండిట్లో ఎన్ని వస్తున్నాయి, 16 న్యూట్రాన్స్ వస్తున్నాయి. కాబట్టి బోత్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కాబట్టి సో ఆన్సర్ ఐసోటోనిక్ పెయిర్. మరి ఇప్పుడు ఇందులో CO2 N2O అని ఇచ్చాం. కార్బన్ డైఆక్సైడ్ అండ్ నైట్రస్ ఆక్సైడ్ బోత్ హ్యావ్ ద సేమ్ అటామిసిటీ. కార్బన్ 1, ఆక్సిజన్ 2, 1 + 2 అంటే 3 ఆటమ్స్ ఉన్నాయి. నైట్రోజన్స్ 2 + 1 3 ఆటమ్స్ ఉన్నాయి.
both have the same atomicity and same number of electrons. So this is isostar. Isotope, isobar, isotone, isostar, having the same atomic number isotope, having the same mass number isobar, having same number of neutrons and isotones, having same number of electrons and same atomicity అంటే isostars తీసుకుంటాం.